నమస్తే మిత్రులారా. ఈ మధ్య కాలంలో బహుశా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత గత పాలకులు నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రంగాలను, ప్రధానంగా విద్య, వైద్య రంగాలను ఎంతో కొంత శ్రద్ధ పెట్టి వాటి మీద ఒక క్రియాత్మకమైనటువంటి లేదా గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ప్రభుత్వము, ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు వాళ్ళ యొక్క మాటల విధానం ద్వారా కొంత మేరకు అట్లాంటి చర్చకు తావైతే ఇస్తున్నారు. నిన్న గాక మొన్న ఒక 2, 3 రోజుల క్రితం అటు రాష్ట్ర శాసనసభలో కావచ్చు, ముఖ్యంగా శాసన మండలిలో చాలా ఒక ఆహ్వానించే పరిణామం ఏంటంటే పార్టీలకు పార్టీల భిన్నమైన పార్టీల వాళ్ళు అయినప్పటికీ, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి తీర్మానం మల్లన్న కావచ్చు, తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు కావచ్చు, రఘుత్తమరావు గారు కావచ్చు, ఇంకా చాలామంది ప్రజా ప్రతినిధులు విద్యా వ్యవస్థ మీద వాళ్ళ యొక్క అనుభవాలను, ఆహ్, కొంతమందైతే చాలా నిజాయితీగా ఆహ్, విద్యా వ్యవస్థ యొక్క ఆహ్, విద్యా వ్యవస్థ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ, విద్యా వ్యవస్థ ఈ రకంగా ఒక రకమైనటువంటి నాసిరక వ్యవస్థలాగా మారుతుంది. విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగిడిపోతున్నాయి. విద్యా వ్యవస్థ పూర్తిగా అంటే మనం ఆశించినటువంటి మానవ సమాజాన్ని అది తయారు చేయలేకపోతుందని చెప్పేసి కొంత బాధపడుతూ, కొంత నిజాయితీగా మాట్లాడినట్టు గూడా వాళ్ళ యొక్క ప్రసంగాలు వింటే తెలుస్తుంది. సరే, అటు ప్రతిపక్ష ఆహ్, గౌరవ సభ్యులు, ఇటు స్వపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సభను అడ్రెస్ చేస్తూ దాదాపు ఒక 45-50 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేసినారు. సరే, ఆ ప్రసంగంలో ఆహ్, ఒక వైపేమో రాష్ట్రంలో పాఠశాల విద్య నుంచి ప్రారంభం అయితే ఉన్నత విశ్వవిద్యాలయ స్థాయి వరకు గూడా ప్రజలు, సమాజము ఆశిస్తున్నటువంటి గుణాత్మకమైనటువంటి విద్యా బోధన జరగట్లేదని, విద్యార్థి సమూహాలు గూడా అంటే పాఠశాల స్థాయి నుంచి మొదలుకుంటే ఉన్నత విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేస్తున్నటువంటి పీహెచ్‌డీ స్కాలర్స్ వరకు గూడా సమాజం యొక్క అవసరాలను లేదా సమాజం యొక్క భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యను ఆర్జించలేకపోతున్నారనేటువంటి ఒక ఆవేదన కనబడ్డది. ఇంకొక వైపేమో ఆహ్, ఒక రకంగా తనలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్‌గా ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం మీద కూడా తనకున్నటువంటి ఒక రకంగా భయం అనేదాన్ని అనేటువంటి దానికంటే ఆహ్, ఉపాధ్యాయ వర్గం మీద తనకు అంతర్గతంగా ఉండేటువంటి కోపాన్ని గూడా చాలా వ్యంగ్యంగా ఏదో భయపడుతున్నట్టు మాట్లాడుతూనే ఉపాధ్యాయ వర్గము బ్యూరోక్రసీలో ఉండేటువంటి వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్వామ్యంలో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకంటే అనేక పద్ధతుల్లో, అనేక రకాల్లో చాలా వెసులుబాట్లున్నాయి. చాలా, చాలా రకాల వాళ్ళకు ప్రివిలేజెస్ ఉన్నాయి. అయినప్పటికీ విద్యా వ్యవస్థ పాలకులు ఆశించిన విధంగా లేదు. సమాజం ఆశించిన విధంగా లేదు అనేటువంటి ఈ రకమైనటువంటి 2 రకాల అర్థాలు వచ్చేటువంటి ధ్వని స్ఫురించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. సరే, ఈ ఈ తనకు అంటే ఉపాధ్యాయ రంగాన్ని కదిలిస్తే ఉపాధ్యాయులను ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, ఉపాధ్యాయులను అంటే స్కూల్ స్థాయి ఉపాధ్యాయుల నుంచి మొదలుకుంటే విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల వరకు కూడా ఎవరినైనా మనం కదిలించవచ్చు గానీ, ఎవరితోనైనా మనము కొంత ఎవరి మీదనైనా కొంత యాజమాయిషీ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు గానీ, చివరికి కలెక్టర్‌లను, ఎస్పీలను గూడా మనం నియంత్రించవచ్చు గానీ పాలకులుగా, ఉపాధ్యాయులను మనం అట్లా చేయలేం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు వచ్చినప్పుడు, రాజకీయాలొచ్చినప్పుడు, ఎన్నికలొచ్చినప్పుడు, గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నుంచి మొదలుకుంటే, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ గూడా వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలుగుతారనేటువంటి ఒక తన అంతర్గతంగా తన మనసులో ఉన్న మాటని ఇంత స్పష్టంగా చెప్పపోయినప్పటికీ, ఉపాధ్యాయ వర్గం చాలా ప్రభావితం చేయగలిగేటువంటి సమాజంలో బుద్ధిజీవులుగా సమాజాన్ని, పౌర సమాజాన్ని
ప్రభావితం చేయగలుగుతారు. పౌర సమాజంలో ఒక దిశను, ఒక దశను నిర్దేశించగలిగేటువంటి శక్తివంతులని జెప్పేసి చెప్పకని చెప్పినాడు. అయితే ప్రభుత్వము చాలా విషయాలు వారు మాట్లాడినప్పటికీ, ఇంకొక ప్రధానమైన విషయం వారు పదే పదే చాలా సభను సభకు చాలా స్ట్రెస్ చేసి చెప్పిన విషయం ఏందనంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థి మీద ప్రతి సంవత్సరం దాదాపు రూ. 1,08,000 ఖర్చు చేస్తున్నాము. అదే ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే మండల స్థాయి లేదా తాలూకా స్థాయి, జిల్లా స్థాయి స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో నెలకు మహా అంటే ఒక విద్యార్థి మీద ఒక 3,000 లేదంటే మాక్సిమం ఒక 5,000 ఖర్చు పెడతారు. 12 5లు 60,000 కనీసము అంటే 50-60, 70,000 మాత్రమే ఒక అత్యున్నత స్థాయిలో పనిచేసేటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఖర్చు పెట్టిస్తే 50,000, 60,000, 70,000 ఖర్చు పెడితే చాలా రకాల మెరుగైనటువంటి విద్యను అభ్యసించేటువంటి అవకాశం ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుంది. విద్యను బోధించేటువంటి అవకాశం ప్రైవేట్ స్కూళ్ళలో ఉంది తప్ప, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి అంటే డే స్కూల్స్ గావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్‌లో గావచ్చు దాదాపు 1,00,000-1,08,000 ఖర్చు చేస్తుంటే ఒక విద్యార్థి మీద ఒక సంవత్సరం పొడవునా. మరి ఎందుకు ఈ ఫలితాలు ఇలా వస్తున్నాయి? అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. మా పార్టీ అని కాదు. అంటే కాంగ్రెస్ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. ఎవరైనా గూడా రూ. 1,00,000 ఖర్చు చేస్తున్నాము. 1,10,000 ఒక విద్యార్థి మీద ఖర్చు చేస్తుంటే, మరి విద్య ఇంత నాసిరకంగా ఎందుకుందని చెప్పేసి చాలా స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఇస్తూ మాట్లాడినారు. వారు మాట్లాడినటువంటి దాంట్లో ఏందంటే స్కూల్ ఎడ్యుకేషన్‌లో ప్రాథమిక స్థాయిలో జరుగుతున్న అంటే ఒకటో తరగతి విద్యార్థి ఎల్‌కేజీ, యూకేజీ పుస్తకాలు చదవలేకపోతున్నాడు. రెండవ తరగతి చదువుతున్నవాడు మొదటి తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నాడు. అట్లా తరగతులు తరగతి స్థాయి పెరిగినప్పటికీ మూడో తరగతి వాడు రెండవ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నాడు. నాలుగో వాడు మూడో తరగతి ఇట్లా స్థాయి అంటే తరగతి స్థాయి పెరిగినప్పటికీ తను గతంలో చదివినటువంటి పుస్తకాలను, లెక్కలను చదవలేకపోతున్నాడు. చూసి చదవలేనటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా ఊర్లో ఉండేటువంటి చదువురాని వాళ్ళు అవసరాల కోసం లెక్కలు కట్టేటువంటి లెక్కలు గూడా చేయలేకపోతున్నారు. కనీసం సమయాన్ని గూడా చెప్పలేకపోతున్నారు. ఈ రకమైనటువంటి ఒక 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 రకంగా చాలా బాధాకరమైనటువంటి, దిగ్భ్రాంతికరమైనటువంటి విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని ఎలా మనం పరిష్కరించాలి? చాలామంది గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడినారు. గ్రామాలలో స్కూళ్ళను బాగు జేయాలంటే ఎట్లా? ఏ ఏ రకమైనటువంటి ఆలోచన జేయాలి? అంటే అటు ప్రజాప్రతినిధుల నుంచి, పౌర సమాజం నుంచి, బుద్ధిజీవుల నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కింది స్థాయి నుంచి అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే మనం అంగన్వాడీ ఎడ్యుకేషన్ అంటాం. అంటే 2, 3 సంవత్సరాల తర్వాత బిడ్డలు స్కూల్లోకొస్తారు. ప్రీ ప్రైమరీ స్కూల్లోకొస్తారు. అక్కడి నుంచి మొదలుకుంటే ఉన్నత స్థాయి విద్య వరకు అంటే విశ్వవిద్యాలయ స్థాయిలో ఎంఏలు, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసేంత వరదాకా ఇదే రకమైనటువంటి కొంచెం అటు ఇటు తేడాతోని విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక రకంగా సమాజం యొక్క అవసరాలను తీర్చలేని పరిస్థితిలో ఉంది. పరిణామాత్మకమైనటువంటి మార్పే ఉంది తప్ప గుణాత్మకమైన మార్పు లేదు. వీరిని మార్చడం ఎలా? సలహాలు ఇవ్వండి అని చెప్పేసి ఒకవైపు గౌరవ ప్రజాప్రతినిధులకి, బుద్ధిజీవులకి, బయట ఉన్నటువంటి సమాజానికి కూడా సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయమని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. సంతోషం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు సరే లోపట ఏముందో మనకు తెలియదు గానీ, అట్‌లీస్ట్ బయటికన్నా సభా సాక్షిగా విద్యా రంగాన్ని ప్రక్షాళన జేయాలి. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. విద్యా వ్యవస్థ ఇప్పుడున్నటువంటి సమాజం యొక్క అవసరాలను తీర్చడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని సృష్టించడం ఎలా? మొత్తం కింది స్థాయి నుంచి మౌలికంగానే అన్ని స్థాయిలలో ఈ విద్యా వ్యవస్థను ఎట్లా మనం ప్రక్షాళన చేసుకుంటే, దీన్ని ఎట్లా మనం సవరిస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతది. దాని మీద సలహాలు, సూచనలు కావాలని చెప్పడం జరిగింది. బహుశా వారు మాట్లాడిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ మీద పనిచేస్తున్నటువంటి చాలామంది విద్యావేత్తలు గూడా వాళ్ళ 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 అందుబాటులో ఉన్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా వాళ్ళ అభిప్రాయాలను గూడా వ్యక్తం చేస్తూ ఉంటారని నేను భావిస్తున్నాను. నేను ఒక యూనివర్సిటీ స్థాయిలో పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయుడిగా, విద్య యొక్క విలువ తెలిసినటువంటి వాడిగా, అణగారిన సామాజిక వర్గాల నేపథ్యం నుంచి వచ్చిన వాడిగా, కొన్ని వేల సంవత్సరాలుగా అక్షరానికి దూరంగా ఉన్నటువంటి
దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడిగా, విద్య ద్వారా సమాజంలో ఒక వ్యక్తికి దొరికేటువంటి గౌరవాన్ని స్వతహాగా ఆస్వాదిస్తున్న వాడిగా, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడం కోసం ఏ రకమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు అని ఆలోచించినప్పుడు నాకు దాదాపు ఒక 10-15 ఆలోచనలున్నాయి. ఈ వీడియో ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అధికారం ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థను పరిశీలిస్తున్నా లేదా ఈ విద్యా వ్యవస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయితున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడిసినల్ ఎడ్యుకేషన్, ఇట్లా విద్యా రంగంలో భాగమైనటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతిపక్ష నాయకులకు, అధికార పక్ష నాయకులకు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని సలహాలు, సూచనలు నా అనుభవంలో నుంచి నేను గ్రహించింది, నేను విద్యార్థి దశ నుంచి గ్రహించింది, లేదా ఉపాధ్యాయుడిగా గత 10 సంవత్సరాలుగా విద్యా బోధనలు చేస్తున్నవాడిగా నేను గ్రహించింది, ఇవి ఏమన్నా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మార్పులు చేస్తే తద్వారా కొంత అంతా 100% బాగుపడుతుందని నేను చెప్పలేను గానీ, కొంతమేరకు ఇప్పుడున్నటువంటి స్థాయిలో కాకుండా కొంతమేరకు గుణాత్మకంగా విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ఆస్కారం ఉంటదని జెప్పేసి. నేను కొత్తగా చెప్పేదేం లేదు. బహుశా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం యొక్క పౌర సమాజము ఆరోగ్యకరమైన పౌర సమాజంగా ఉండాలంటే, దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలంటే, దేశంలో శాంతి భద్రతలు ఉండాలంటే, దేశంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రతి రంగం, ఆర్థిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు, మనిషి యొక్క అవసరాలను తీర్చే విధంగా, మనిషిని మనిషిగా నిలబెట్టేటువంటి ఒక నైతిక మనిషిగా మనిషిని తీర్చిదిద్దాలంటే విద్యా వ్యవస్థనే ప్రామాణికం అని చెప్పేసి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి మేధావులు, బుద్ధిజీవులు, ఋషులు చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీని మీద చాలా నిశ్చితమైన పరిశోధన జరిగింది. చాలా నిక్కచ్చిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. 1950లో నుంచి ప్రారంభమైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుంచి మొదలుకుంటే కొఠారి కమిషన్ వరకు కావచ్చు, ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కస్తూరి రంగరాజన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఎన్ఈపీ 2020 కావచ్చు, ఏ కమిషన్ అయినా, ఏ విద్యావేత్త అయినా మాట్లాడుతున్న ఏందనంటే, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి అనంటే, విద్య యొక్క అభివృద్ధి కోసము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా 15% అన్నా బడ్జెట్ కేటాయించాలని చెప్పడం జరిగింది. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రూ. 1,10,000 ఒక తల మీద ఖర్చు పెడుతున్నా కూడా ఈ రకమైనటువంటి విద్య వస్తుంది, నాసిరకమైన విద్య వస్తుందని అంటున్నారు. అంటే 15% బడ్జెట్ కేటాయించి 15-20% బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉంది. అయితే బడ్జెట్ కేటాయించడమే కాదు, ఖర్చు పెడుతున్న మాట వాస్తవం. పేపర్ల మీద రూ. 1,00,000, రూ. 1,10,000 పెడుతున్నారు. నిజంగా ఈ రూ. 1,10,000 విద్యార్థి మీద ప్రత్యక్షంగా ఖర్చు జరుగుతుందా? అంటే ప్రతి ఒక్క నయా పైసా కూడా, ప్రతి ఒక్క రూపాయి కూడా ఖచ్చితంగా విద్యార్థి యొక్క మానసిక స్థితిని పెంపొందించడానికి, తన యొక్క లోకోమీటర్‌ని కావచ్చు, లేదంటే కాగ్నిటివ్ సెన్స్‌ని గాని పెంచడానికి, తన ఆరోగ్య స్థితిని పెంచడానికి, తన మానసిక స్థితిని పెంచడానికి ప్రతి రూపాయి కూడా ప్రత్యక్షంగా విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నారా? ఈ మొత్తం బ్యూరోక్రసీ యంత్రాంగంలో ఎంత కరప్షన్ జరుగుతుంది? అధికారుల యొక్క చేతివాటం ఎంత జరుగుతుంది? వార్డెన్‌ల యొక్క పాత్ర ఏంటిది? ఈ రకంగా రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఏమిటి? వీటన్నిటి గురించి ఓపెన్‌గా మాట్లాడలేకపోవడం అనేది అందులో లోపంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు న్యాయంగా, నిజాయితీగా రాజకీయ నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు, సభ్య సమాజం బిడ్డ మీద పెడుతున్న, ప్రతి విద్యార్థి మీద పెడుతున్న ఖర్చు ఖచ్చితంగా ఒక మౌలికమైనటువంటి గుణాత్మకమైన మార్పు రావాలనంటే, ఈ కేటాయించబడేటువంటి బడ్జెట్‌లో ఏ రకమైనటువంటి కరప్షన్‌కు తావు లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా రూ. 1,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు తప్పకుండా ఆ విద్యా వ్యవస్థ, ఆ విద్యార్థి చాలా ప్రపంచ స్థాయి జ్ఞాన సంపన్నుడిగా ఎదగడానికి ఆస్కారం ఉంటది. ప్రధానంగా బహుశా ఈ దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకుంటే విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్ వరకు మన దగ్గర విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేదంటే మొత్తం ఎడ్యుకేషన్ విధానం కూడా చాలా రకరకాల స్కూలింగ్స్ విధానం ఉంది. అంటే పంచాయతీ
గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగేటువంటి స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలున్నాయి. జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో జరిగేటువంటి పాఠశాలలు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో మళ్ళీ స్టేట్ సిలబస్సు, సెంట్రల్ సిలబస్సు, ఇంటర్నేషనల్ సిలబస్సు. తర్వాత మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అనేటువంటిది. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. ఇలా వీటిని కొంత సంస్కరించవలసిన అవసరం. సరే, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎందుకంటే బహుళ సంస్కృతులను నమ్మినటువంటి రకరకాల భాషలను మాతృభాషగా ఉన్నటువంటి ప్రజలున్నారు కాబట్టి, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షను అది ఉర్దూ మీడియం అయినా ఉండండి, తెలుగు మీడియం అయినా ఉండండి, ఇంగ్లీష్ మీడియం అయినా పర్వాలేదు. కానీ స్కూల్ స్థాయి నుంచి మొదలుకుంటే విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఒకే రకమైనటువంటి కరిక్యులమ్, ఒకే రకమైన సిలబస్ అన్నా ఉండాలి. అది తెలుగు మీడియంలోనైనా ఉండని, ఇంగ్లీష్ మీడియంలోనైనా ఉండని, ఉర్దూ మీడియంలోనైనా ఉండని, మరే మీడియంలో ఉన్నా పర్వాలేదు. కానీ సిలబస్ మాత్రము యూనివర్సల్‌గా ఉండాలి. సార్వజనీయంగా సిలబస్ ఉండాలి. అంటే గ్రామాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల సిలబస్ గాని, హైదరాబాద్‌లో ఒక పేరెన్నిక కన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రైవేట్ స్కూల్‌లో చదివే విద్యార్థికి గూడా ఒకే రకమైన సిలబస్ ఉండాలి. తర్వాత వీలైతే ఈ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని గూడా బ్యాలెన్స్ చేయగలిగేటువంటి ఒక పద్ధతిని గనక ఎవాల్వ్ చేస్తే కరిక్యులము, సిలబస్ యూనివర్సల్‌గా ఉండి, ఇనీషియల్ స్థాయిలో మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళ మదర్ టంగ్‌లో ఉండి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి సమాచారము, జ్ఞానము, వాటికి సంబంధించిన పురోగతి అంతా గూడా ఇంగ్లీష్ భాషలోనే ఉంది గాబట్టి, ఇంగ్లీష్‌ను గూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్‌ని అన్ని తావులలో ప్రవేశపెట్టి, అంటే ఒక రకంగా తెలంగాణలో ఉండేటువంటి మారుమూల చెంచు ప్రాంతాలలో చదువుకునే విద్యార్థి గాని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో చదువుకున్న విద్యార్థి గాని, ఒకే రకమైన సిలబస్సు, ఒకే రకమైనటువంటి కరిక్యులం గనక ఉంటే, కొంత మనం ఆశిస్తున్నటువంటి గుణాత్మకమైన మార్పు రావడానికి ఆస్కారం ఉంటదని చెప్పేసి నంబర్ 1. రెండోదేంటంటే ఈ పాఠశాలల యొక్క వాతావరణం. అంటే పాఠశాలలు ఎట్లా ఉంటాయనంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, అంతకుముందున్న ప్రభుత్వాలు గూడా వేల కోట్లు, లక్షల కోట్లు ప్రభుత్వ పాఠశాల మీద ఖర్చు పెడుతున్నాము. మన ఊరు మన బడి అని, బడి నిద్ర అని పేర్లు చాలా బ్రహ్మాండంగా పెడతారు పాలకులు. అయితే ఏ ఊరి గ్రామానికెళ్ళినా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఎందుకంటే వారు గూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి ఏ ఊరికెళ్ళినా గూడా ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థలో కొన్నున్నాయి. కొత్తగా నిర్మాణమైన ప్రభుత్వ పాఠశాలలలో కొన్ని వసతులు అంటే బిల్డింగ్‌లో కలర్‌లేసుంటారు. కానీ ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండదు. బెంచీలుండవు, కుర్చీలుండవు, చాక్‌పీసులుండవు. అన్నీ ఉంటే వాటిని వాడుకోవాలనే సొయ్యలేని ఉపాధ్యాయులు గూడా ఉన్నారు. అట్లా ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలు ఉండాలి. అంటే ఒక కంఫర్ట్ జోన్ అంటాం చూడండి. అంటే విద్యార్థి, ఆ పిల్లవాడు స్కూలుకు రావాలనేటువంటి స్కూలుకొస్తే ఒక ప్రశాంతత దొరుకుతది. స్కూలుకొస్తే ఒక ఆనందం. ఆడుకోవడానికి ఆట వస్తువులుంటాయి. పాడుకోవడానికి అంటే తల్లిదండ్రులు లేని లోటును ఉపాధ్యాయులు తీర్చగలిగితే అంటే 360 డిగ్రీస్ పాఠశాల ఆవరణం, కళాశాల ఆవరణం, విశ్వవిద్యాలయ ఆవరణాలు నిత్యం ఒక పచ్చదనంతోనే, నిత్యం కలర్‌ఫుల్‌గా ఒక ఇంద్రధనుస్సులాగా ఉంటే తప్పకుండా విద్యార్థులు తను నేర్చుకున్నటువంటి దాని మీద కాన్సంట్రేషన్ చేయడానికి ఆస్కారం. అంటే గ్రామ స్థాయిలలో ఉండేటువంటి పాఠశాలలు గావచ్చు, మండల స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంటు డిగ్రీ కాలేజీలు గావచ్చు, ఇంటర్మీడియేట్ కాలేజీలు గావచ్చు, లేదా ఇయాల దాదాపు 3, 4 జిల్లాలకు కలిపి ఒక యూనివర్సిటీ ఉంది. ఇటు ఉస్మా యూనివర్సిటీ అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ యూనివర్సిటీ ఉంది. ఇవాళ మహబూబ్‌నగర్‌లో పాల్మర్ యూనివర్సిటీ ఉంది. శాతవాహన యూనివర్సిటీ ఉంది. కరీంనగర్‌లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉంది. నిజామాబాద్‌లో నీకు తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఈ రకమైనటువంటి కొత్తగా నిర్మాణమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి అంటే ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలను కూడా మనం నిర్మించవలసిన అవసరం ఉంది. అంతేగాకుండా టీచర్స్ ఉన్నారు గానీ పిల్లలు లేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఒక 15, 20 సంవత్సరాల క్రితం వరకు గూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని కులాలకు సంబంధించిన, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు చదువుకున్నారు. ఇవాళ పాఠశాల విద్య, గ్రామాలలో పాఠశాల విద్య గవర్నమెంట్ స్కూల్‌లోకి ఎవరొస్తున్నారంటే పూర్తిగా పైసలు లేని కుటుంబాల నుంచి వస్తున్నారు పిల్లలు. అంటే ఏ రకమైనటువంటి
దిక్కు, ఆధారం లేని ఒక రకంగా ఒక సెమీ ఆర్ఫన్, సింగిల్ వుమెన్ లేదా సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలొస్తున్నారు. ఆర్ఫన్ పిల్లలొస్తున్నారు. లేదా డబ్బులు ఏమాత్రం గూడా సమకూర్చుకోలేని పిల్లలు మాత్రమే ఆ స్కూల్లోకొస్తున్నారు. అంటే ఏంది? విద్యా వ్యవస్థ మీద అటు పాఠశాల విద్య గావచ్చు, లేకపోతే ఇంటర్మీడియేట్ విద్య గావచ్చు, ఈవెన్ డిగ్రీ గావచ్చు. ఈ మొత్తం స్థాయిలలో విద్యా వ్యవస్థ మీద, ప్రభుత్వ పాఠశాలల మీద, ప్రభుత్వ కళాశాలల మీద, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మీద ఒక నమ్మకం కలిగించలేని పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటిది? సరైనటువంటి కావాల్సినటువంటి పరిసరాలను నిర్మించకపోవడం, కావాల్సిన పద్ధతిలో ఉపాధ్యాయులు లేకపోవడం, ఉపాధ్యాయులు ఉన్న కాడ విద్యార్థులు లేరు అనంటే, ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ గ్రామాల్లో ఉండేటువంటి చదువుకోగలిగేటువంటి అంటే చదువు పాఠశాల విద్యను నేర్చుకునేటువంటి వయసున్న పిల్లలందరినీ కౌన్సెలింగ్ జేయడం ద్వారా గానీ, తల్లిదండ్రులను కౌన్సెలింగ్ జేయడం ద్వారా గానీ, ఆ గ్రామంలో ఉండేటువంటి యువతను కౌన్సెలింగ్ జేయడం ద్వారా గానీ, మొత్తం అంటే గ్రామాల స్థాయిలో కూడా విద్యా కమిటీల వాటిని ఏర్పాటు చేసి, అటు ఉపాధ్యాయులు, గ్రామంలో ఉన్న యువత, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను అందరిని కన్విన్స్ చేసి, ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల యొక్క పాత్రను మనసా వాచా నిర్వహిస్తే తప్పకుండా గ్రామాలలో మళ్ళీ ఒక 20 సంవత్సరాల క్రితం ఎట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బుద్ధులు అందినాయో అవి అందించడానికి ఆస్కారం గూడా ఉంటది. తర్వాత మన యొక్క సిలబస్, మన యొక్క కరిక్యులం ఏ రకంగా ఉండాలంటే, లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఉండాలి. అంటే ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక సమాచారం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్ర, చరిత్ర అంటే రాజులు, రాణుల చరిత్ర మాత్రమే కాదు. ఈ ప్రాంతంలో విలసిల్లినటువంటి ఒక నాగరికత చరిత్ర. అది ఆర్థిక చరిత్ర గావచ్చు, రాజకీయ చరిత్ర గావచ్చు, సామాజిక సాంస్కృతిక చరిత్ర గావచ్చు, భాషా చరిత్ర గావచ్చు. అక్కడి నుంచి మొదలుకుంటే దేశంలో ఈ ప్రాంతం యొక్క పాత్ర ఏంటిది? ఈ ప్రాంతం ప్రోత్సహించినటువంటి అనేక గుణాత్మకమైనటువంటి మార్పులేంది? సైన్స్‌లో గావచ్చు, వివిధ రంగాలలో ఈ ప్రాంతం సాధించినటువంటి విజయాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం. అట్లా లోకల్ నాలెడ్జ్ పిల్లలకొస్తది. అట్లా దేశవ్యాప్తంగా దేశాన్ని ప్రభావితం చేసినటువంటి అనేక మౌలికమైన అంశాలు గూడా సిలబస్‌లో ఉండే విధంగా, కరిక్యులంలో ఉండే విధంగా పొందుపరచడం. గ్లోబల్ నాలెడ్జ్ గూడా. అంటే లోకల్ టు గ్రామం నుంచి గ్లోబల్ వరకు గూడా కనెక్ట్ చేయగలిగేటువంటి పద్ధతిలో మనం సిలబస్‌ను, కరిక్యులంను ఇంకా డిజైన్ చేయగలిగేటువంటి అవకాశం తీసుకుంటే తప్పకుండా ఈ విద్యా వ్యవస్థ మారడానికి ఆస్కారం ఉంటది. ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పేసి ఎప్పటినుంచో మాట్లాడుతున్నారు. అంటే విద్యార్థి తన యొక్క అభ్యసించేటువంటి సబ్జెక్ట్‌ని ఎట్లా నేర్చుకుంటాడు? కేవలం రోట్ లెర్నింగ్ కాకుండా అంటే వాటిని బాగా బై హార్ట్ చేసి ఎగ్జామ్‌లో రాసి మార్క్స్ తీసుకోవడమే కాకుండా ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అనేటువంటిది, హోలిస్టిక్ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనము ఇంకా మనసా వాచా కర్మన అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థను పరిరక్షించే అధికారులు, మొత్తంగా వ్యవస్థనే ఒక రకంగా పైన ఉండి మానిటర్ చేసేటువంటి అధికారులు, వీటందరికీ ప్రధానంగా గైడ్ చేయగలిగేటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రభుత్వ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటే తప్పకుండా ఈ యొక్క హోలిస్టిక్ లెర్నింగ్, ఎక్స్‌పీరియన్స్ లెర్నింగ్ ద్వారా గూడా మన విద్యా వ్యవస్థను కొంత గుణాత్మకంగా మార్చవచ్చు. తర్వాత ఆహ్, మన విద్యా వ్యవస్థలో ప్రధాన లోపం ఏందంటే, ప్రపంచంలో చాలా కంట్రీస్‌ని మనం ఉదాహరణకు చెప్తుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గూడా బహుశా అమెరికా గురించో, యూరప్ గురించో, చైనా గురించో, జపాన్ గురించో, ఎందుకంటే రకరకాల సందర్భాల్లో ఇప్పుడు మలేషియా గురించో, చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్‌లలో గూడా ఎళ్లి చూసినప్పుడు, అయ్యో! మరి మన విద్యా వ్యవస్థ అట్లెందుకు లేదు? అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గావచ్చు, పరిశోధకులు గావచ్చు, సైన్స్, టెక్నాలజీ ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని మనము ప్రపంచ దేశాలకెళ్ళినప్పుడు వాళ్ళని చూసి ఒకంత అసూయతోని, ఒకంత సిగ్గుతోని మాటలు మాట్లాడుకుంటాం. కానీ వాస్తవానికి ఈ దేశంలో ఉన్న జాడ్యం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పుట్టి పెరిగిన ప్రతి బిడ్డకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి సంస్కృతిని మనం నేర్పం. పౌర సంస్కృతి లేదు మనకు. అంటే ఏ పనైనా గూడా, ఏ పని చేసినా గూడా అది మానవ అవసరాలను తీర్చేటువంటి ఒక గురుతర బాధ్యత నిర్వహిస్తున్నాడను, ప్రతి కార్యం కూడా దైవ కార్యం అనేటువంటి ఒక భావన, మానసికమైనటువంటి భావన లేకపోవడం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం ద్వారా ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో పాల్గొంటున్నటువంటి ఉత్పత్తి కులాల యొక్క జ్ఞానాన్ని మనము జ్ఞానంగా అంటే నాలెడ్జ్‌గా, సైన్స్‌గా గుర్తించకపోవడం ద్వారా గూడా
విద్యా వ్యవస్థ కేవలము గత కాలానికి సంబంధించిన ఏ ఏ సంస్కృతులను ఆధారం చేసుకొని ఎవరైతే పాలకులుగా వచ్చినారో, ఆ పాలకుల యొక్క గత పాలకుల యొక్క సంస్కృతి, వాళ్ళ మతం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆచారాలే ఈ దేశ ఆచారాలుగా, ఈ దేశ సంస్కృతిగా, ఈ దేశంలో ఒక గొప్ప శాస్త్రీయమైనటువంటి జీవన విధానంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా కొన్ని వేల లక్షల కుటుంబాల యొక్క, కొన్ని కోట్ల కుటుంబాల యొక్క జీవితం, వాళ్ళ అనుభవం, వాళ్ళు సాధించినటువంటి శాస్త్రీయ పురోగతి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఇక్కడ ఒక చెప్పు కుట్టితే చెప్పును కుట్టడాన్ని కూడా శాస్త్రీయతగా మనం భావించం. లేదంటే ఈ ఉత్పత్తి కులాలు చేస్తున్నటువంటి మొత్తం శాస్త్రీయ పరిజ్ఞానం, ఉదాహరణకు టెక్స్టైల్ నాలెడ్జ్ ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ అంటే టెక్స్టైల్ టెక్నాలజీ అంటే మనం మళ్ళీ విశ్వవిద్యాలయ స్థాయిలో వచ్చిన తర్వాత ఒక టెక్స్టైల్ ఇంజినీరింగ్ వస్తే తప్ప దానికి ఒక గొప్పతనం గురించి మనం మాట్లాడము. కెమికల్ రియాక్షన్ గురించి, మెడిసినల్ వాల్యూ గురించి కావచ్చు. అంటే ఉదాహరణకు వ్యవసాయ రంగం మీద మన పిల్లలకు గాని, మనకు గాని వ్యవసాయ రంగం మీద గౌరవం లేదు. అట్లా వ్యవసాయ రంగం కావచ్చు, ఉత్పత్తి కులాలు చేసేటువంటి పనుల మీద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మానసికంగా విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా వాటిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వ్యవసాయం కావచ్చు, సేవల రంగం కావచ్చు, పరిశ్రమ రంగాలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసినటువంటి వారసత్వంగా చేసిన వృత్తులకు ఇప్పుడు ఎదిగొచ్చినటువంటి సైన్స్‌ను, టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం కనెక్ట్ చేసుకుంటే ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయడానికి ఈ దేశంలో యువతకు ఆస్కారం ఉంటది. ఈ రాష్ట్రంలో గూడా ఆ అవకాశాలున్నాయి. కాబట్టి డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమను గౌరవించేటువంటి మానసిక స్థితితో కూడుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ద్వారా, వాటిని విద్యా బోధనలు చేయవలసిన ఉపాధ్యాయులకు కూడా వాటి మీద గౌరవం ఉండాలి. అంటే గ్రామం మీద గౌరవం ఉండాలి. గ్రామంలో ఉండేటువంటి ఉత్పత్తి కులాల మీద గౌరవం ఉండాలి. ప్రతి ప్రతి పని మీద గౌరవం ఉండాలి. అంటే దేవుణ్ణి ప్రార్థించడం కోసం ఆలపించేటువంటి ఒక వేదం మీద, ఒక శాస్త్రం మీద ఎంత గౌరవ భావంతో ఉంటామో, గ్రామాలలో చెప్పులు కుట్టేటువంటి వృత్తి మీద గూడా అంతే గౌరవంతోని, అంతే బాధ్యతతోని, అంతే మానసిక పరిపక్వతతోని వ్యవహరించేటువంటి ఒక మానసిక పరిణతి, పరిపుష్టి గనుక జరిగితే తప్పకుండా విద్యా వ్యవస్థ ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా వ్యవస్థగా ఎదగడానికి ఆస్కారం ఉంటది. అట్లాగే నేనిందాక చెప్పినట్టు విలేజ్ స్థాయిలో విద్యా కమిటీలు ఉండాలి. మేము ఆహ్, స్కూల్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు మా ఊర్లో, మా పక్క ఊర్లో కూడా ఆ గ్రామంలో విద్యా వ్యవస్థ పట్ల కొంత మమకారము, గౌరవం ఉన్నటువంటి పెద్దలు విద్యా కమిటీలుగా ఏర్పడినారు. సరే, ఈ విద్యా కమిటీలలో మళ్ళీ కేవలం ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలలో ఉండేటువంటి అగ్రకులాల ఆధిపత్యం ఉంటది. కానీ పరిస్థితులు మారినాయి గదా! ఇవాళ డబ్బులు లేకపోవచ్చు గానీ, రాజకీయ చైతన్యము, సామాజిక చైతన్యము అటు ఎస్సీలలో, బీసీలలో, ఎస్టీలలో అందరిలో వచ్చింది. కాబట్టి విద్యా కమిషన్‌లేసి మొత్తం గ్రామంలో చదువుకోగలిగేటువంటి పిల్లలందరినీ కూడా కౌన్సెలింగ్ జేసి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ జేసి, ఒక గ్యారంటీని గనక మంచి విద్యను అందించగలుగుతది ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో అని గనక మనం ధైర్యాన్ని ఇవ్వగలిగితే, ఈ విద్యా కమిటీల యొక్క విద్యా కమిటీలు ఏం జేస్తాయి? అటు అధికారులను ప్రశ్నిస్తాయి. ఉపాధ్యాయుల మీద కూడా ఒక రకమైనటువంటి ఒక నియంత్రణ ఉంటది. ఒక సామాజిక నియంత్రణ. గ్రామం అంతా కూడా సార్ ఎప్పుడొస్తున్నాడు? మేడం ఎప్పుడొస్తుంది? ఎప్పుడు పోతుందనేటువంటి ఒక పరిశీలన ఉంటది. ఆ రకంగా విద్యా వ్యవస్థను మనం పునరుద్ధరించుకోవచ్చు. వాస్తవానికేంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి అనేక గొప్ప విషయాలను మనం మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి గారు నిజంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనంటే, అసలు లోకల్ స్కూల్ కాన్సెప్ట్ అనేది ఇవాళ పెట్టుబడిదారీ దేశాలైన అమెరికా లాంటి దేశాల్లో ఉంది గదా! ఒక బిడ్డ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళ తల్లిదండ్రులు నివసిస్తారో, ఆ తల్లిదండ్రులు నివసించేటువంటి వాళ్ళు నివసించే ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపుతారు. వాడు కలెక్టర్ కొడుకు గావచ్చు, మంత్రి గారి కొడుకు గావచ్చు, పారిశ్రామికవేత్త కొడుకు గావచ్చు, మామూలుగా పనిజేసుకునేటువంటి ఒక లేబర్ కొడుకు గావచ్చు. అంటే స్కూలింగ్ అనేటువంటిది ఒక యూనివర్సల్ స్కూలింగ్ గనుక ఉంటే తప్పకుండా మనకు ఆశించిన ఫలితాలొస్తాయి. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళను, ప్రైవేటు కాలేజీలను ఎందుకు మీద మీద పడి చాలా స్వేచ్ఛాయుతంగా, చాలా జనరస్‌తోని పర్మిషన్స్ ఇచ్చి ప్రైవేటు వ్యవస్థలను ఒక పుట్టగొడుగుల్లాగా పెంచి పోషించింది పాలకులు గాదా! కాబట్టి ప్రైవేటు స్కూల్స్ గాని, ప్రైవేటు కాలేజీలు గాని
ఈవెన్ మెడిసిన్ కావచ్చు, ఇంజినీరింగ్ కావచ్చు, లేదంటే ఇతర ఏవైనా కూడా మామూలు డిగ్రీ కాలేజీలైనా ఏవైనా కూడా ప్రైవేట్ రంగంలో ఉండకుండా చర్యలు తీసుకోగలిగేటువంటి ఒక సాహసం గనుక చేయగలిగితే ఏ విద్య అయినా యూనివర్సల్ విద్య ఉంటది. సిలబస్ ఒకటే ఉంటది. కరిక్యులమ్ ఒకటే ఉంటది. అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయనేటువంటి ఒక సంపూర్ణ మార్పు తీసుకురాగలిగితే తప్పకుండా ఇవాళ రూ. 1,00,000 కాదు. అవే 20,000 అవే 50,000 పెడితే ఒక గుణాత్మకమైన విద్యను అందించవచ్చని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అట్లాగే ఈ మన యొక్క విద్యా వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఇప్పుడు మాకు చదువు చెప్పిన మాస్టర్లు చెప్పిందేంటంటే, వాళ్ళు 50% థియరీ, 50% ప్రాక్టీస్. అది తెలుగైనా, అది ఇంగ్లీష్ అయినా, అది హిందీ అయినా, అది ఉర్దూ అయినా, సామాజిక శాస్త్రమైనా, సాంఘిక శాస్త్రమైనా ఏదైనా కూడా 50% థియరీ, 50% ప్రాక్టీస్. అంటే సేవా కార్యక్రమాలు, సేవా దృక్పథం. వాళ్ళు రకరకాల సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళైనా గూడా, ఎందుకు గతంలో ఉపాధ్యాయులుగా వచ్చిన వాళ్ళు, వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువ పిల్లల్ని ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు మేము చదువుకున్న మా గ్రామంలో మాకు చదువు చెప్పినటువంటి హెడ్ మాస్టరు సత్యనారాయణ గారని ఉండే మహానుభావుడు. ఇప్పుడు లేరు. ఆయనే మొత్తం గ్రామం అంతా గూడా పొద్దుగాల 8, 8:30కి వచ్చి సైకిలేసుకొని మొత్తం గ్రామం అంతా తిరిగేటోడు. ఊరూరు తిరిగినట్టు ప్రతి ఇల్లుకి తిరిగేటోడు. వాడవాడకి తిరిగి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చేవాడు. మీ పిల్లవాడిని స్కూలుకి పంపండి. మీ పాపను స్కూలుకి పంపండి. మేము చదువు చెప్తాం అని చెప్పేసి తల్లిదండ్రులతోని మాట్లాడేవాడు. నేను ఒక 25, 30 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నా. అంటే ముఖ్యంగా ఆ గ్రామంలో ఉండేటువంటి ఈ ఎస్సీ కులాలకు సంబంధించిన తల్లిదండ్రులకు మరింత కౌన్సెలింగ్ ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో అయితే మమ్మల్ని తన సైకిల్ మీద ఎక్కించుకొని స్కూలుకి తీసుకుపోయేవాడు. అంటే తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం యొక్క గొప్పతనం తెలియకపోవడం ద్వారా గావచ్చు, ఆ కుటుంబాల్లో ఉండేటువంటి బీదరికం యొక్క దృష్టి గావచ్చు, పిల్లల్ని స్కూలుకి పంపడానికి తల్లిదండ్రులు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. మా జనరేషన్ ముచ్చట చెప్తున్నా. అయినా ఒక్క ఉపాధ్యాయుడు ఊరంతా తిరిగి, వాడవాడ తిరిగి, తల్లిదండ్రులతోని మాట్లాడి, వాళ్ళని కన్విన్స్ చేసి, మమ్మల్ని స్కూలుకి తీసుకెళ్ళేసి, ఒకే ఉపాధ్యాయుడు 5 తరగతులను డీల్ చేసేవాడు. ఆ తర్వాత కాలంలో ఒక ఇద్దరు, ముగ్గురు పాఠశాలకు మళ్ళీ ఉపాధ్యాయులొచ్చినారు. అంటే మా తరము జస్ట్ ఒక 25, 30 సంవత్సరాల క్రితము ఈ తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నటువంటి మాలాంటి వాళ్ళము ఎంతో కొంత ఇవాళ ఎదిగి సమాజంలో ప్రభావిత శక్తులుగా పనిచేస్తున్నాం గదా! కాబట్టి టీచర్ వృత్తి అనేటువంటిది ఒక పవిత్రమైన వృత్తి. టీచర్ వృత్తి అనేటువంటిది డబ్బులు సంపాదించడానికి వచ్చేటువంటి ఉద్యోగం కాదు. ఇతర రంగాలలో ఎలా ఉంటదో నేను కామెంట్ చేయలేను కానీ, అది స్కూల్ టీచర్ అయినా, కళాశాల టీచర్ అయినా, లెక్చరర్ అయినా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అయినా, నిజంగా అదొక పెద్ద గురుతర బాధ్యతతో కూడుకున్నటువంటి బాధ్యత. మనము ఎట్లయితే టీచర్ అనేవాడు ఎలా ఉండాలంటే, అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటారు గదా! అంటే దేవతామూర్తుల తర్వాత, తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవాన్నిచ్చేది గురువుకే. గురువు అనేవాడు ఎలా ఉండాలి అనంటే, తల్లిదండ్రులను మన బిడ్డల్ని మనం ఎట్లయితే చదివిస్తామో, మన బిడ్డల పట్ల మనకెట్లాంటి కోరికలైతే ఉంటాయో, మన బిడ్డలు డాక్టర్ గావాలనో, ఇంజినీర్ గావాలనో, మంచి బుద్ధిమంతుడు గావాలనో, ప్రయోజకుడు కావాలో ఎట్లయితే ఆలోచిస్తామో, మన దగ్గరికి చదువుకోవడానికి వస్తున్న బిడ్డలకు గూడా అంతే శ్రద్ధతోని మెంటార్ మెంటీ సిస్టమ్ అంటారు. అంతే శ్రద్ధతోని మనం గనక పిల్లలను చూసుకోగలిగితే, పిల్లలు ఖచ్చితంగా విద్యను నేర్చుకోవడంలో ఒక గుణాత్మకంగా ముందుకొస్తారని జెప్పేసి నేను భావిస్తున్నాను. అట్లాగే విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చినప్పుడు, పరిశోధన పరిశోధన ఇన్‌స్టిట్యూషన్‌లకొచ్చినప్పుడు ఇక్కడ ఏం జరగాలనంటే, పరిశోధనలన్నీ కూడా ఒక పీజీ స్థాయి, డిగ్రీ స్థాయి వరకు కామన్ స్కూల్ లాగా, కామన్ కాలేజులు, కామన్ డిగ్రీ కాలేజులు ఉండాలి. కామన్ యూనివర్సిటీస్‌లు గూడా ఉండాలి. ఈ యూనివర్సిటీలలో పరిశోధనలు ఎలా జరగాలంటే, ఆ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇతర సమస్యల మీద పరిశోధనలు జరగాలి. అంటే మన పరిశోధన ఫలితము సమాజం యొక్క ఏదో ఒక రూపంలో సమాజంలో ఉన్న రుగ్మతను రూపుమాపడం కోసం, సమాజం ఎదుర్కొన్నటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని పరిష్కారం చూయించడం కోసం, సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం, సమాజం ఎదుర్కొన్నటువంటి సామాజిక వెలితిని పూడ్చడం కోసం మన పరిశోధనలుండాలి. అంటే విశ్వవిద్యాలయాలలో పరిశోధనకు కావాల్సినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం ఇవ్వాలి. అట్లాగే పరిశ్రమ రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు 2 కొలాబరేషన్ అయ్యి
ఫండింగ్ చేసి పరిశోధనలను కొనసాగించేటువంటి ప్రక్రియను చేపట్టాలి. ఈ రకంగా నేను ఇందాక ప్రస్తావించినట్టు ఒక మాటలో చెప్పాలనంటే ప్రభుత్వాలు, పాలకులు, విద్యా వ్యవస్థ మీద అధికారులుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, తల్లిదండ్రులు, ఇప్పుడు వస్తున్న జనరేషన్ కూడా వీటన్నిటిని కలగలుపుకొని ఒక ఉమ్మడి ప్రయత్నం గనక చేస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తప్పకుండా గాడిలో పెట్టడానికి ఆస్కారం ఉంటది. కేవలము సంఖ్యా కోసము ఆ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది కాబట్టి, ఆ ప్రభుత్వం రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్, బీసీ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, ఎస్టీ రెసిడెన్షియల్స్ పెట్టింది కాబట్టి, మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి, అంటే కొత్త సీసాలో పాత సారాన్ని తీసుకురావడం కాకుండా, పోయడం కాకుండా, ఆ ప్రభుత్వం మీద విమర్శ చేయడం కోసం, ఆ ప్రభుత్వం మళ్ళీ ఇంకో ప్రభుత్వం విమర్శ చేయకుండా, మనసా వాచా కర్మన దిగజారిపోతున్నటువంటి విద్యా వ్యవస్థను పరిరక్షించాలి. స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను, ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషను, మెడిసినల్ ఎడ్యుకేషను, ఇంత గొప్ప శక్తి వనరులు, మానవ వనరులు ఉన్నటువంటి దాటిని ఒక సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తే తప్పకుండా ధైర్యంతో దమ్ము ఉన్న నాయకుడిగా పనిచేస్తే అధికారులు కూడా విద్యమైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళను అబ్జర్వేషన్ అధికారులుగా నియమించాలి. ఉపాధ్యాయులు కూడా వాళ్ళ యొక్క వ్యవహారాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక ఉపాధ్యాయుడిగా ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే బడిపంతులు అంటే బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. వాస్తవానికి చదువు చెప్పి గ్రామాలలో తిరిగి వాళ్ళు ప్రజలిచ్చేటువంటి ఆహార పదార్థాలను తిని బతికినటువంటి ఉపాధ్యాయుల కాలం నుంచి ఇవాళ బ్రహ్మాండంగా పెరిగినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే కొంత అంత స్థాయి కాకపోయినా ఏ ఉద్యోగ రంగంలో లేనటువంటి వెసులుబాటు ఉపాధ్యాయుడికి ఉంది. లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి, వేల రూపాయల జీతాలు ఇస్తున్నారు, వేలకు వేలు జీతాలు తీసుకుంటూ, లక్షల లక్షలు జీతాలు తీసుకుంటూ మన గురుతర బాధ్యత అయినటువంటి మన యొక్క బాధ్యతను కూడా మనం సక్రమంగా నిర్వహించకపోతే ఇవాళ విద్యా వ్యవస్థలోకి ఇప్పుడిప్పుడే అడుగిడుతూ ఉన్నత విద్య వైపు ప్రయాణం చేయాలని ఆశిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ముఖ్యంగా గర్ల్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా పెరుగుతుంది. అంటే అక్షరాలకు దగ్గరైతున్నటువంటి ఈ యొక్క అణగారిన వర్గాలకు సరైనటువంటి గుణాత్మకమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వాలు, నాయకులు, తర్వాత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సభ్య సమాజం గనుక ఉండి ఒక డ్రాస్టికల్ చేంజెస్ తీసుకురాగలిగేట్టు బడ్జెట్‌ని పెంచాలి. పెంచిన బడ్జెట్‌ను మనసా వాచా కర్మన ఎట్లాంటి అవినీతి లేకుండా దాన్ని ఖర్చు చేయగలగాలి. దానికి తగ్గట్టు ఉపాధ్యాయులు కూడా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క విద్యా బోధన కూడా మార్చుకోవాలి. అలా కాకుండా నేను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి సిలబస్‌ని మాత్రమే నేను మళ్ళీ మా పిల్లలకి చెప్తా, వచ్చే తరానికి చెప్తా అంటే అంతకంటే ఇంకా అన్యాయం ఏం లేదు. ఈ రకమైనటువంటి అన్ని మౌలికమైనటువంటి మార్పులు తీసుకొస్తే రాష్ట్రంలో తప్పకుండా పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా విద్యా ప్రమాణాలను పెంచవచ్చు. రేవంత్ రెడ్డి గారు బాధపడుతున్నటువంటి పరిస్థితులు వాటిని మనం ఎంతో కొంత మార్చవచ్చు. బాధపడమే కాకుండా ఒకవైపు బాధపడుతూ ఇంకోవైపు నూతన విద్యా వ్యవస్థ దానికి కావాల్సినటువంటి తోడ్పాటు ఇవ్వకపోతే అది కేవలం సీత కన్నీరుగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బహుశా ఐ డోంట్ నో ఇది వారికి రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు గానీ, ఈ వీడియో చూసినట్టు మిత్రులందరూ కూడా చాలా వరకు దీన్ని ప్రచారంలోకి తీసుకుపోవాలి. నేను ప్రస్తావించిన విషయాలే కాకుండా ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు విద్యను మార్చడానికి ఆస్కారం ఉంటే వాటిని కూడా వాళ్ళు రికార్డ్ చేయడం ద్వారా గానీ, పత్రికాముఖంగా వ్యాసాలు రాయడం ద్వారా గానీ, సభలు, సమావేశాల ద్వారానైనా కానీ మొత్తంగా విద్యా వ్యవస్థలను మనం పరిరక్షించుకునే విధంగా, రక్షణ చేసే విధంగా చేయి చేయి కలిపి అందరం కూడా విద్యా వ్యవస్థను పరిరక్షించాలి, దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. థాంక్ యూ.